నమస్కారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం తాడేపల్లిగూడెంలో జరిగింది. పట్టణంలోని డిఎస్ చెరువు సమీపంలోనున్న టవర్స్లో వీరంతా సమావేశమయ్యారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని దెబ్బతీసేలా ఉన్న 396 నెంబర్ జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. 150 సంవత్సరాలుగా ఉన్న డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను గుర్తిస్తూ లైసెన్సులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో ఇక్కడికి హాజరై మనం చెప్పేదాని గురించి, మనం చేసే నిర్ణయాల గురించి ఇక్కడ హాజరవుతూ మనం చెప్పే అమలు చేయడానికి అందరూ కూడా జిల్లా అంతా కూడా సంసిద్ధంగా ఉందని నేను భావిస్తున్నా. మనం ఒకటే, ఇప్పటి వరకు మన రాష్ట్ర సంఘం కానివ్వండి, జిల్లా సంఘం కానివ్వండి, వారు తీసుకున్న నిర్ణయాలను మనం అమలు జరుపుతూ వచ్చాం. ప్రభుత్వం చేతనంటే ఈ కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, వాటిని మనం తీవ్రంగా తీసుకోవడం లేదు. వాటిని మనం ముఖ్యోద్దేశం ఏంటంటే మన హక్కులను మనం సాధించడం, 396 జీవోను రద్దు చేయటం, పీపీపీ విధాన్ని రద్దు చేయటం, సేవా కేంద్రాలను రద్దు చేయటం, మన వృత్తిని మనం కొనసాగించటం, అట్లానే మన లైసెన్సులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మన కోరిక అది ముఖ్యం తప్పించి మనలో మనకి ఏ స్వల్ప విభేదాలు కూడా ఉండకూడదు అన్నది నేను అందరినీ కూడా కోరుతున్నా. చేతనంటే మేము అనేక ఉద్యమాల్లో నడుపుతూ వచ్చాం, ప్రతి చోట విజయం సాధిస్తూ వచ్చాం. ఇందులో కూడా విజయం సాధిస్తామనే పూర్తి నమ్మకం ఉంది. కానీ ప్రభుత్వం కనుక మొండి వైఖరి అవలంబిస్తే, అందరూ మన సభ్యులంతా జాగ్రత్తగా వినండి, మొండి వైఖరి కనుక అవలంబిస్తే 31వ తేదీ తర్వాత కూడా సరైన నిర్ణయం తీసుకోకపోతే మన రాష్ట్ర సంఘం. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బుద్ధవరపు సత్యవెంకట సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్షులు పివి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు ఎస్ నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి మధు, జిల్లా కోశాధికారి ఎం రవి, ఉపాధ్యక్షులు జి తాతారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి నండూరి శ్రీరామ్, ఇంకా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 27 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని డాక్యుమెంట్ రైటర్లు హాజరయ్యారు. వర్షాలు కురవాలని కోరుతూ తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామస్తులు సనాతన విధానాలతో కప్పల పెళ్లి నిర్వహించి ప్రత్యేకత చాటుకున్నారు. గ్రామదేవత మార్లమ్మ అమ్మవారికి 108 కలశాలతో సుగంధ ద్రవ్యాలతో కూడిన జలాలను తీసుకువచ్చి అభిషేకం చేశారు. అంతకుముందు గ్రామంలోని శివాలయం నుంచి మహిళలు కలశాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని జలాలతో అభిషేకించి అనంతరం అమ్మను అలంకరించి పసుపు, కుంకుమ, చీరలు, పువ్వులు, గాజులు సమర్పించారు. అనంతరం వరుణదేవుడు కరుణ కోసం ఆలయ ప్రాంగణంలో పాలు పొంగించి పాయసం వండారు. ఈ సందర్భంగా కప్పలకు శాస్త్రోక్తంగా పెళ్లి నిర్వహించి ఊరేగింపుగా తీసుకువెళ్లి గ్రామంలోని చెరువులో వదిలిపెట్టారు. వర్షాలు కురిసి పంటలు పండి అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాలు జరిపించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. అలాగే ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. కొమ్మిగూడెం సొసైటీ చైర్మన్ అబ్బిన వీర వెంకట్రావు, గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు, పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారికి జలాభిషేకంతో పాటు భక్తులందరూ పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెం గ్రామదేవత శ్రీ గార్లమ్మ వారికి
గ్రామ ప్రజలు ఆదివారం ఆషాఢం సారి సమర్పించారు. అమ్మవారి పుట్టినిల్లు అయిన గ్రామంలోని పాత రామాలయం వద్ద పూరిగుడిసె నుంచి గ్రామస్తులు సారితో ఊరేగింపు నిర్వహించారు. చెరువుగట్టున ఉన్న ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సారిని చూపించిన అనంతరం దానిని ఊర్లో ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయం వద్ద పాలు పొంగించి పాయసం తయారు చేసి అందరికీ వడ్డించారు. ఈ కార్యక్రమాలలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెళ్ళిపోకండి, అందరూ ఆలయ ప్రాంగణంలోనే ఉండండి. పైడి పాలగోత్ర ధోష వేదరాజనామధేశ రామలక్ష్మీనామధేశ తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నల్లజర్ల మండలం నబీపేట గ్రామస్తులు గ్రామ దేవతలకు ఆషాఢం సారెను ఆదివారం సమర్పించారు. గ్రామంలో వేయించేసి ఉన్న పుంతలో ముసలమ్మ తల్లి, గంగానమ్మ తల్లి, వేములమ్మ తల్లి అమ్మవార్లకు అత్తింటి, పుట్టింటి కుటుంబాల ఆధ్వర్యంలో ఆషాఢసారి కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని బాజా భజంత్రీలతో గ్రామ పురవీధుల గుండా ఆషాఢమాస సారితో ప్రదర్శన చేశారు. అనంతరం అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి 108 రకాల స్వీట్లు, పిండి వంటలతో ఆషాఢసారి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉభయ రాష్ట్రాలు పాడి పంటలతో, వర్షాలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ గ్రామ దేవతలకు ఆషాఢసారి కార్యక్రమాన్ని నిర్వహించామని గ్రామ పెద్దలు తెలిపారు. హిందూ మత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోదావరి జోన్ ధర్మ ప్రచారకులు టీపీవీ జగన్నాథం సూచించారు. ఉండ్రాజవరం మండలం పాలంగి షిరిడి సాయి ప్రశాంతి ఆశ్రమం ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన సమరసత సేవా ఫౌండేషన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అవసరమైన అన్ని చోట్ల దేవాలయాలను స్థాపించాలని చెప్పారు. ఈ నిర్వహణలో భాగంగా ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం ఈ పాలంగి సాయినాథుని యొక్క సన్నిధిలో జరుగుతుంది. ఈ సమావేశంలో జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి మండలాలకు చెందిన కన్వీనర్లు, సహకన్వీనర్లు, మహిళా కన్వీనర్లు అందరూ కూడా వచ్చేస్తున్నారు. ఈ నెల పాటు జరిగిన కార్యక్రమాలని సమీక్షించుకొని రాబోయే కార్యక్రమాలను కూడా ఏదైనా చేసుకోవడం జరిగింది. ఈ నెల 29వ తేదీన మన జిల్లాలో 8 చోట్ల పాలకాస్ కేంద్రాలని నిర్వహించుకోవడం జరుగుతుంది. దేవాలయాల నిర్మాణం, గుడి నిర్మాణం దగ్గరనే బాలబాలికల సంస్కారం కోసం, చదువు కోసం పాలకాస్ కేంద్రాలను నిర్వహిస్తుంది. ఈ నిర్వహణలో భాగంగా ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం ఈ పాలంగి సాయినాథుని యొక్క సన్నిధిలో జరుగుతుంది. ఈ సమావేశంలో జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి మండలాలకు చెందిన కన్వీనర్లు, సహకన్వీనర్లు, మహిళా కన్వీనర్లు అందరూ కూడా వచ్చేస్తున్నారు. ఈ నెల పాటు జరిగిన కార్యక్రమాలని సమీక్షించుకొని రాబోయే కార్యక్రమాలన్నీ కూడా ఏదైనా చేసుకోవడం జరిగింది. ఈ నెల 29వ తేదీన మన జిల్లాలో 8 చోట్ల పాలకాస్ కేంద్రాలని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రారంభం చేసుకుంటాము. ప్రతి ఒక్క జిల్లా బాధ్యులు కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి 8 కేంద్రాలకి పెద్దలుగా వెళతారు. ఇంకా ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ కార్యవర్గ సభ్యులు మటపర్తి మురళీకృష్ణ, జిల్లా సహ కన్వీనర్ రెడ్డి చినసన్యాసరావు, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బాను వెంకటలక్ష్మి, తణుకు కండ ప్రచారక్ బొద్దాని శ్రీనివాసరావు, తణుకు మండల బాల వికాస్ ప్రముఖ్ ములగాల వెంకటలక్ష్మిలు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన 12 ఏళ్ల పెసంగి సచిన్ అనే బాలుడు ప్రపంచ వేదికపై అరుదైన ఘనత సాధించాడు. తన అసాధారణ మానసిక గణన నైపుణ్యం, అద్భుత జ్ఞాపక శక్తితో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి జిల్లా ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి చేర్చాడు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న సచిన్ 1 సంవత్సరం నుంచి కోట్లాది సంవత్సరాల పరిధిలోని ఏ తేదీని చెప్పినా క్షణాల్లో ఆ తేదీ ఏ వారం వస్తుందో ఖచ్చితంగా చెప్పగల హ్యూమన్ క్యాలెండర్ ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. ఈ అరుదైన ప్రతిభను గుర్తించిన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ నెల 14న ది ఇన్ఫినిటీ హ్యూమన్ క్యాలెండర్ జీనియస్ క్యాలిక్యులేటింగ్ ఎనీ డే అక్రాస్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అవార్డును ప్రదానం చేసింది. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ఈ గౌరవం అందుకోవడం విశేషమని, జిల్లాకు చెందిన ఈ బాలమేధావి సాధించిన విజయంపై ఈ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. చేనేత రంగం అభివృద్ధికి, కార్మికుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసిన ప్రగడ కోటయ్య జీవితం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు కలెక్టరేట్లో ఆదివారం కోటయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. 2 పర్యాయాలు శాసనసభ్యునిగా, 1 పర్యాయం శాసనమండలి సభ్యులుగా పనిచేశారని గుర్తు చేశారు. చేనేత వర్గాల ప్రయోజనాల కోసం రేపల్లెలో సత్యాగ్రహం చేపట్టారని అన్నారు. కనుంగో కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా కోటయ్య ఉద్యమించి చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగించే విధంగా సహకార సంఘాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేశారని చెప్పారు. సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయడంలో ఆయన కృషి విలువ కట్టలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి ఎల్ దేవకీదేవి, ఉమ్మడి జిల్లా చేనేత జౌళి శాఖ డెవలప్మెంట్ అధికారి బి హనుమంతరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 27 నుంచి ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం భీమవరంలో వెల్లడించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. భీమవరంలో జిల్లా స్థాయి ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించి సేవలు అందించిన విశ్వ హిందూ పరిషత్ పర్యవేక్షించిన రాష్ట్ర అధ్యక్షులు ఒబిలిశెట్టి. అత్తిలి మండలం కె సముద్రంగట్టు గ్రామం నుంచి ఎమ్మెల్యే ఆరమిల్లి ఆరంభించనున్న ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ తణుకులో వీక్షించి స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. కార్గిల్ విజయోత్సవాన్ని నిర్వహించి దేశభక్తిని చాటుకున్న తణుకు వాకర్స్ క్లబ్ సభ్యులు, అమరవీరులకు నివాళులర్పించిన నాయకులు. ఉపాధి పరిరక్షణ కోసం ఆమరణ నిరాహార దీక్షకు వెనకాడబోమని తాడేపల్లిగూడెంలో ప్రకటించిన డాక్యుమెంట్ రైటర్లు. నర్లజర్ల మండలం నబిపేట గ్రామంలో గ్రామ దేవతలకు ఆషాఢ సారని సమర్పించుకున్న భక్తులు, 108 రకాల స్వీట్లు, పిండి వంటలతో సందడి చేసిన ప్రజలు. ప్రపంచ వేదికపై అరుదైన ఘనతను సాధించిన రాజోలు మండలం పొదలాడ గ్రామ 12 ఏళ్ల బాలుడు అభినందించిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.